అండ్ ఈరోజు ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించిన పిఎంసి మేనేజ్మెంట్కి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అండ్ ఈ యొక్క అద్భుతమైన ఒక ప్రపంచం లాంటి ఈ యొక్క జ్ఞాన మహాయాగం జరగటానికి మూల కారణమైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టి మనం ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ కూడా రెడీగా ఉన్నారా? అది రెడీ నౌ? గట్టిగా ఎస్ ఆర్ నో? రైట్. సో యాక్చువల్గా ఇది మోటివేషన్ కదా. అందరూ కూడా నేను చూశాను, యూట్యూబ్లో చూశాను, గురుకులం యూట్యూబ్లో చూశాను. గంపా గారు వచ్చారు, వేణు కళ్యాణ్ గారు వచ్చారు, అండ్ తర్వాత ప్రదీప్ గారు వచ్చారు. ఇలా డిఫరెంట్ పీపుల్స్ వచ్చారు. అండ్ మన మాస్టర్స్ కూడా చాలామంది వచ్చారు. అండ్ చాలా గొప్పగా జరిగింది ప్రోగ్రామ్స్. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ వాట్ ఎవట్ మేబీ. అండ్ ఈరోజు నేను రియలైజేషన్ అంటే మోటివేషన్ కన్నా కానీ రియలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి రియలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను. అండ్ నా క్లాస్ ఎవరైనా విన్నారా ఇక్కడ ఇంతకుముందు? రైట్. సో నా గురించి నేను చెప్పుకొనేసి మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా పీపీటీ కూడా ఉంది, ఇంకా మన టెక్నీషియన్స్ రాలేదు. బట్ వాట్ ఎవట్ మేబీ. సో విజువల్ ప్రజెంటేషన్ కూడా ప్లాన్ చేసుకుంటూ నా ఓకే. సో నేను మీకు ఈరోజు చెప్పబోతున్న సబ్జెక్ట్ వచ్చరికి మిస్టిక్ యూనివర్స్. ఏంటండి? మిస్టిక్ యూనివర్స్. సో యాక్చువల్గా ఏదైనా ఒక క్లాస్ వినేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ నేను చెప్పేది ఈ క్లాస్కి కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మినిమం 3 ఇంద్రియాలు పనిచేయాలి. ఏంటిది? మీరు నా క్లాస్ వినేటప్పుడు కళ్ళు పనిచేయాలి, చెవులు పనిచేయాలి, అండ్ హార్ట్ పనిచేయాలి. అంటే యూ ఫీల్ ఇట్. ఏంటిది? ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఫీల్ అవ్వనప్పుడు, ఇన్వాల్వ్ అవ్వనప్పుడు ఇక్కడ స్పీకర్ చెప్పినా చెప్పకపోయినా యూట్యూబ్లో క్లాసులు విన్నా ఒకటే. సో నేను ఇక్కడ ప్రజెన్స్ ఉన్నాను కాబట్టి ఆ ప్రజెన్స్ని మీరు ఎంతగా డీప్గా ఫీల్ అవ్వగలిగితే అండ్ మీ యొక్క హృదయంలోకి అంటే యూ ఓపెన్ యువర్ హార్ట్, మీ హృదయంలోకి జ్ఞానాన్ని బాగా తీసుకోగలిగితే దెన్ యూ రియలైజ్ ఇయర్ అంటే ఇప్పుడే మీరు రియలైజ్ అవుతారు బుద్ధుడిలాగా. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్, రైట్? సో కాబట్టి మీరు మీ కళ్ళు అండ్ మీ యొక్క చెవులు అండ్ మీ యొక్క హృదయం, అండ్ హృదయం అంటే ఫీలింగ్స్, ఓకేనా? ఎస్, యూ ఫీల్ ఇట్ అండ్ యూ ఇన్వాల్వ్ ఇన్ ఇట్, రైట్? నౌ సో నేను చెప్పేది కూడా ఈరోజు చెప్పబోయే సబ్జెక్టు క్వాంటమ్ ఫిజిక్స్ రిలేటెడ్. ఏంటిదండి? సో ఎంతమంది క్వాంటమ్ ఫిజిక్స్ గురించి విన్నారు? రైట్. సో ఆమె క్వాంటమ్ ఫిజిక్స్ అంటే నేను ఫిజిక్సిస్ట్ని కాబట్టి నేను అంటే మామూలుగా మోటివేషన్ క్లాసెస్ చెప్తాను అండ్ జనరల్ క్లాసెస్ కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఈరోజు మనకి ఈ క్లాస్లో నేను క్వాంటమ్ ఫిజిక్స్ని తీసుకొని అంటే క్వాంటమ్ ఫిజిక్స్ని బేస్ చేసుకొని మోటివేషన్ క్లాస్ చెప్పబోతున్నాను, ఓకేనా? ఫండమెంటల్గా అయింది, మన బేస్ అయింది క్వాంటమ్ ఫిజిక్స్, రైట్? సో వాట్ ఈజ్ ద క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ నేను ఈ క్లాస్ చెప్పడానికి కారణం ఏమిటి, అంతే కదా? రైట్. సో ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రతి మనిషి కూడా ఒక జ్ఞానం పట్ల ఆసక్తి ఉంటుంది. ఏం ఆసక్తి ఉంటుంది? ఈ విశ్వమేంది, ఈ ప్రపంచమేంది, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఈ మనుషులేంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్, అసలు నేను కనిపించే ప్రపంచం అయితే నిజమా మాయ? కొంతమంది మాయ అని చెప్తారు, కొంతమంది నిజమని చెప్తారు, కొంతమంది సత్యం అంటారు, కొంతమంది మోక్షం అంటారు, అవునా? సో వాట్ ఈస్ దిస్ రియాలిటీ, ఓకేనా? ఏమిటి ఈ ప్రపంచం, అంతేనా? సో చాలామందికి ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. చిన్న వయసు నుంచి కూడా మీకు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చాయా? వాట్ ఈస్ దిస్ యూనివర్స్, ఈ విశ్వం ఏమిటి, ఈ విశ్వం ఏమిటి అనే ఆలోచన మీకు ఎప్పుడైనా కలిగిందా? చాలామందికి కలిగే ఉంటుంది. బట్ మనం తెలుసుకోబోతున్నాము వాట్ ఈస్ దిస్ యూనివర్స్ అండ్ ఇక్కడ మనం ఎవరము, అసలు మనది ఏంది, అండ్ కనిపిస్తున్న ప్రపంచము వాస్తవమా కాదా అనే విషయాల్ని మనం పర్ఫెక్ట్గా అద్భుతంగా తెలుసుకోబోతున్నాం విత్ సైంటిఫిక్ ప్రూఫ్, ఓకేనా? రైట్. సో నేను చెప్తున్న విషయం ఏమిటంటే ఇక్కడ మీరందరూ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ చాలా అలర్ట్గా ఉండండి. ఏముండాలి? చాలా అలర్ట్గా ఉండాలి. మామూలు మోటివేషన్ క్లాస్ కన్నా ఒక 10 రెట్లు
మామూలు మోటివేషన్ క్లాస్ కన్నా ఒక 10 రెట్లు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా శ్రద్ధగా ఉండాలి, చాలా ఫోకస్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే నేను 10 సార్లు చదివితే అంటే నేను 10 సార్లు చదివి అర్థం చేసుకున్నది నేను ఇప్పుడు మీకు ఒక్కసారే చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఎంత అలర్ట్గా ఉండాలనో అంత అలర్ట్గా ఉంటేనే మీకు యొక్క విషయ పరిజ్ఞానం జ్ఞానం ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా అంది తీరుతుంది. ఓకేనా? డన్. నౌ ఇప్పుడు మనము అసలు యూనివర్స్ అంటే ఏమిటి అనే విషయం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాట్ ఈస్ ద యూనివర్స్? మీకు ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ దిస్ యూనివర్స్? అంతా కూడా అంతేనా? కనిపిస్తున్నది, కనిపించింది, ఈ ప్రపంచం అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వమే కదా. ఈ విశ్వంలో మనం భాగమై ఉన్నామా? మనకి ఎంత తెలుసు ఈ విశ్వం గురించి? ఓకేనా? దాదాపు 400 సంవత్సరాల ముందు సైంటిస్ట్ పరిశోధన చేసేసి యూనివర్స్ గురించి తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే వాళ్ళకి తెలిసింది ఎంత అంటే 4%. ఎంతండి? ఎంత? ఓన్లీ 4% తెలిసింది. అండ్ మిగతాది కూడా మిగతా 96% యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ విశ్వం ఏదైతే ఉందో అది మిస్టీరియస్గా ఉంది. ఏముందండి? మిస్టీరియస్గా ఉంది. అంటే మనం ఏదైతే జ్ఞానం అనుకుంటున్నామో ఆ జ్ఞానం ఎంత అంటే 4%. ఎంత? ఆ మోటివేషన్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతే. అది ఎంత? 0.1 or 0.2% అంతేనా? సో మనకు తెలియంది చాలా ఎక్కువగా ఉంది, తెలిసింది చాలా తక్కువగా ఉంది. అండ్ ఈ ప్రపంచంలో గొప్ప మేధావి అని మనం ఎవరైతే అంటున్నామో, హైయెస్ట్ జీనియస్, హైయెస్ట్ ఐక్యూ ఉన్న వ్యక్తి ఎవరైతే అంటున్నామో వాళ్ళంతా కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి సైంటిస్టులుగా మారి ఈ యొక్క 400 సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తే యూనివర్స్ గురించి తెలిసింది ఎంత అంటే 4%. ఎంత అండి? 4%. మరి మనము దీన్ని అర్థం చేసుకోవాలంటే ఆ 4% అర్థం చేసుకుందాము. ఆ 4% తర్వాత ఏముంటుందో అర్థం చేసుకుందాము. అండ్ ఈ ప్రపంచం గురించి, ఈ విషయం గురించి మనం ఈరోజు క్షుణ్ణంగా అద్భుతంగా తెలుసుకుందాము. ఆ ఆనందంతో ఇంటికి వెళ్దాం. ఓకేనా? ఎస్ ఆర్ నో? రైట్. గట్టిగా క్లాప్స్ కొట్టండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి అనుకోండి. ఓకేనా? మానవుడు అన్వేషణ ఏమిటంటే, మానవుడు యొక్క అసలు లక్ష్యం ఏమిటంటే ఈ విశ్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుందామని. ఓకే? సో ఈ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఎంతోమంది మేధావులు పుట్టారు, బుద్ధులు లాంటి వాళ్ళు ఎంతోమంది గ్రేట్ పర్సనాలిటీస్ వచ్చారు. వాళ్ళంతా కూడా ఎన్నో విషయాలు చెప్పారు, ఎంతో జ్ఞానం ఇచ్చారు అండ్ ఎన్నో సత్యాలు చెప్పారు. ఓకేనా? బట్ దాంతోపాటు సైన్స్ అనేది కూడా అభివృద్ధి చెందింది. మనకేమన్నా సైన్స్ కూడా దాంతోపాటు డెవలప్ అయింది. ఆ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అంటాం మనం. ఏదైతే అంటున్నామో స్పిరిచువాలిటీ అనేది అండ్ ఇంకొకటి ఏంది సైన్స్ అంటున్నామో, ఈ రెండు కూడా ఒకటేనా కాదా? సైన్స్ ఆధ్యాత్మికత గురించి ఏం చెప్తుంది? ఓకేనా? ఈరోజు మన మెయిన్ గోల్ ఏంది? సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసేసి అక్కడ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే సైన్స్ పరంగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, అలాంటి విషయాలు మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. రైట్? సో 400 సంవత్సరాల క్రితము రేనే డికార్డ్స్ అనేసి ఒక ఫిలాసఫర్ ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని రెండు విధాలుగా డివైడ్ చేశాడండి. ఈ ప్రపంచాన్ని 2 విధాలుగా డివైడ్ చేశారు. ఆ 2 విధాలు ఏమిటంటే, ఓకేనా, ఆబ్జెక్టివ్ స్పియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ సబ్జెక్టివ్ స్పియర్ ఆఫ్ మైండ్. ఏంటండి? ప్లీజ్ గట్టిగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అండ్ మీరు ఇన్వాల్వ్ అయితేనే, ఓకేనా, నేను చెప్తున్న దాన్ని మీరు అర్థం చేసుకోగలిగితేనే. ఎందుకంటే ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఒకే విధంగా మళ్ళీ చాలా గ్రేట్ నాలెడ్జ్. ఓకేనా? అర్థమైంది కదా నేను చెప్తున్నది? చాలా అద్భుతమైన జ్ఞానము అండ్ కొంచెం మీరు ఫోకస్గా ఉంటేనే దీన్ని మీరు పట్టుకోగలుగుతారు. రైట్? సో ఆబ్జెక్టివ్ స్పియర్ ఆఫ్ మ్యాటర్, సబ్జెక్టివ్ స్పియర్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏంది, రెండు విధాలుగా ఉంది ప్రపంచం. ఒక వర్గం ఏమంటారు, 2 వర్గాలు అంటాం కదా. ఒక వర్గం ఏమో మ్యాటర్ని పట్టుకుంది, అంటే పదార్థాన్ని పట్టుకుంది. ఏంటిది పదార్థం అంటే ఏమిటి? ఈ మైక్ ఏంటిదండి? పదార్థమే కదా. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నది అంతా ఏంది? పదార్థం. అవునా? సో ప్రపంచంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. కనిపించేదాన్ని నమ్మేవాళ్ళు అండ్ ఇంకొక రకమైన వ్యక్తులు ఉంటారు, కనిపించిన దాన్ని కూడా నమ్మేవాళ్ళు. అవునా? మీకు కనిపిస్తున్న దాన్ని నమ్ముతున్నారా, కనిపించిన దాన్ని నమ్ముతున్నారా? ఏది? కనిపించేదాన్ని నమ్ముతున్నారా, కనిపించిన దాన్ని కూడా నమ్ముతున్నారా? ఫిజికల్ ఫినామినా, నాన్ ఫిజికల్ ఫినామినా. ఏంటిది? ఫిజికల్ ఫినామినా అండ్ నాన్ ఫిజికల్ ఫినామినా. ఓకేనా? సో మ్యాటర్ని పట్టుకున్న వాళ్ళు సైంటిస్టులు ఎవరండి?
సైంటిస్ట్ అంటే కనిపించే దాన్ని పట్టుకొనేసేసి దాన్ని మాత్రమే వాస్తవం అని నమ్మి అది మాత్రమే ఈ యూనివర్స్లో ఉంది, ఇదే ఆ యూనివర్స్ అనేది గట్టిగా చెప్పేవాళ్ళు సైంటిస్టులు అనేసి ఒక వర్గం విడిపోయిందండి. ఏంటిది? ఒక వర్గం విడిపోయింది. అండ్ ఇంకొక రెండో వర్గంలో వచ్చేసరికి ఫిలాసఫర్స్గా ఏంటిది తత్వవేత్తలుగా విడిపోయారు. అంటే కనిపించింది కూడా ఒకటి ఉంది, నా మనసు కనిపించట్లేదు, నా ఫీలింగ్స్ కనిపించట్లేదు, నా ఆలోచనలు కనిపించట్లేదు, నా హృదయంలో ఆనందం ఒకటి వస్తుంది, ఆ ఆనందం నీకు కనిపించట్లేదు, కానీ నేను ఫీల్ అవుతున్నానా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. మీకు ఇప్పుడు ఈ క్లాస్ విన్నప్పుడు ఒక రకమైన భావన కలుగుతుంది, దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఒక రకమైన ఆతృత కలుగుతుంది, ఏం చెప్పబోతున్నారు, ఏం జరుగుతుందని. కానీ ఎవరు కూడా దాన్ని పసిగట్టగలుగుతారా? ఆ ఆనందాన్ని కానీ, ఆ సంతోషాన్ని కానీ, ఆ ఆతృతను కానీ, లోపల ఉన్న ఆ తపన కానీ ఎవరైనా పట్టుకోగలుగుతున్నారా? కానీ అది మీకు మాత్రమే తెలుసు. దట్ ఈస్ అ నాన్ ఫిజికల్ ఫినామినా. ఏంటిదండి? సో వీళ్ళేమో ఒక వర్గమేమో కనిపించేదాన్ని నమ్మారు, ఇంకొక వర్గమేమో కనిపించని దాన్ని కూడా నమ్మారు. దట్ ఈస్ అ సబ్జెక్టివ్ స్పియర్ ఆఫ్ మైండ్. అంటే ఇప్పుడు ఏం చేశారంటే మన వాళ్ళు, అంటే మన భారతదేశంలో ఉన్న ఋషులంతా కూడా దేన్ని పట్టుకున్నారండి? దేన్ని పట్టుకున్నారు? వాళ్ళకి ఏమైనా ల్యాబొరేటరీస్ ఉన్నాయా? వాళ్ళకి ఏమైనా సెల్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. వాళ్ళు దేన్ని పట్టుకున్నారు? బుద్ధుడు గొప్ప గొప్ప విషయాలను ఎలా చెప్పగలిగాడు? మన ఋషులు ఉపనిషత్తులు లాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలిగారు? వాళ్ళకి ఏమైనా ల్యాబొరేటరీస్ ఉన్నాయా? మరి ఎక్కడ ల్యాబొరేటరీ ఉంది? మైండ్ అనే ఒక ల్యాబొరేటరీని పట్టుకున్నారు. అంటే ఇన్సైడ్ వెళ్ళిన వాళ్ళు, అవుట్ సైడ్ వెళ్ళిన వాళ్ళు, అంతేనా? ఇంట్రావర్స్ ఎక్స్ట్రావర్స్ అంటారు, సింపుల్గా చెప్పండి, ఓకేనా? సో ఇక్కడ మనకి గొప్ప విషయం ఏమిటంటే, అద్భుతమైన విషయం ఏమిటంటే, రెండు వర్గాల్లో విడిపోయిన తర్వాత సైన్స్ అనేది ఒక వర్గము, తర్వాత ఫిలాసఫర్స్ అనే ఒక వర్గంలో, కంటే రిలీజియస్ అంటాం, సింపుల్గా చెప్పాలంటే మతం అనే వర్గంగా డివైడ్ అయిపోయింది. ఎప్పుడు? 400 సంవత్సరాల క్రితం. ఎంత అండి? ఇప్పుడు మనం చదువుతున్న చరిత్ర ఎక్కడిది? 400 సంవత్సరాల చరిత్ర గురించి నేను చెప్తూ ఇప్పుడు ప్రజెంట్ గురించి మనం వెళ్తున్నాం, రైట్? సో 400 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క సైంటిస్టులంతా కూడా కనిపించేదే వాస్తవము అనే దాన్ని బలంగా నమ్మేసేసి అక్కడ ఏదైతే ఉన్నాయో, ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఆ వాస్తవాలను బయట పెట్టడం స్టార్ట్ చేశారు. ఏంటిది? సైన్స్ దేన్ని పట్టుకుంది? దాన్ని పట్టు, అంటే దేన్ని అయితే పట్టుకుందో, ఒక కనిపించేది ఒకటి ఉంది, ఆబ్జెక్టు. ఈ ఆబ్జెక్ట్ అనేది వాస్తవము. విశ్వం అనేది ఓన్లీ ఆబ్జెక్టివ్ రియాలిటీ, నాట్ సబ్జెక్టివ్ రియాలిటీ. సబ్జెక్టివ్ రియాలిటీతో సంబంధం లేకుండా, అంటే నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ తొక్కతోలు వీటితో సంబంధం లేదు, ఓకేనా? రియాలిటీ ఇస్ రియాలిటీ. అక్కడ ఏదైతే ఉందో, ఆ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అదే వాస్తవము. నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ అనేవి ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంపాక్ట్ కానీ చూపించట్లేదు అనేసి సైన్స్ ప్రూఫ్ చేయడం స్టార్ట్ చేసింది. అందుట్లో అది సక్సెస్ అయింది. కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే, ఓకేనా, జగత్ సత్య బ్రహ్మ మిథ్య. ఏంటిది? జగత్ సత్య బ్రహ్మ మిథ్య. కనిపిస్తున్న జగత్తు సత్యము, బ్రహ్మ ఏదైతే ఉందో, నువ్వు అంటున్న బ్రహ్మ ఏదైతే ఉందో, నువ్వు అనుకుంటున్న ఏదైతే ఉందో అది అసత్యము, అది మిథ్య అని చెప్పాడు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆది శంకరాచార్యులు ఏం చెప్పారంటే బ్రహ్మ సత్య జగత్ మిథ్య. ఏమన్నారు? రివర్స్ చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మ సత్య ఏంటిది? జగత్ మిథ్య. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ప్రపంచం ఏదైతే ఉందో అదే సత్యము, అదే మిథ్య. అంటే నీకు ఏదైతే కనిపిస్తున్నావు, ఇప్పుడు నీకు నా బాడీ కనిపిస్తుంది అది మిథ్య, ఓకేనా? నీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది అది మిథ్య. ఇదంతా కూడా ఇట్స్ నాట్ ఏ రియాలిటీ, ఇది వాస్తవం కాదు, ఇది మాయా ప్రపంచం అనేసి ఎవరు చెప్పాయండి? ఆది శంకరాచార్యులు. మరి ఎవరిది కరెక్టు? ఎలా చెప్పండి? ఆయన చెప్పిండని కరెక్టా? నేనేమన్నా అంటే ఎవరో చెప్పారు అని వినటం కన్నా, ఎవరో గడ్డపై అని చెప్పాడు అనేసి మనం ఫాలో అవడం కన్నా, కానీ వాట్ ఈజ్ ద రియాలిటీ లోతుల్లోకి పోయి ఒక సైంటిఫిక్ వేలోకి వెళ్ళేసేసి మనం కనుక అధ్యయనం చేయగలిగితే అది వాస్తవం అనేసి ఎవరో చెప్తే నమ్మాలా, లేకపోతే మనకి మనం తెలుసుకుంటే నమ్మొచ్చుందా? ఎస్, మనకు మనం తెలుసుకుంటే రియలైజేషన్, ఒక ఎదుటి వాళ్ళు చెప్తే బిలీఫ్. ఏంటండి? నేను చెప్పాను కాబట్టి మీరు నమ్మటం అనేది బిలీవ్ అవుతుంది. ఓకే, సిద్ధా గారు చెప్పారు, ఏదో నమ్మేద్దాం, ఓకే, కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. బట్ మీకు మీరు తెలుసుకుంటే అక్కడ సైన్స్ కనుక ప్రూఫ్ చేస్తే అది బిలీఫ్ అవుతుందా, రియలైజేషన్ అవుతుందా? రియలైజేషన్. మనకు కావాల్సింది రియలైజేషన్ ఏం కావాలండి? రియలైజేషన్ కావాలి. మరి దాన్ని ప్రూఫ్ చేద్దామా? ఏంది ప్రూఫ్ చేద్దాం ఇప్పుడు మనం? బ్రహ్మ సత్య. ఏంటిది? జగత్
దాన్ని ప్రూవ్ చేయడం మీదే ఈ క్లాస్ మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు ఈ యూనివర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన యొక్క ఆలోచనలు వాస్తవాన్ని సృష్టిస్తున్నాయా లేదా. చాలామంది చెప్పారు మీ వాస్తవాలే, మీ ఆలోచనలే వాస్తవాలని చెప్పారా చెప్పలేదా? ఎస్ ఆనో? మీ ఆలోచనలే వాస్తవాలని చెప్పారా? మీ నమ్మకాలే వాస్తవాలని చెప్పారా? కానీ వేర్ ఈజ్ దట్, దాని ఏమంటారు, ప్రూఫ్ ఏంది? ఏంటిది ప్రూఫ్ ఏంది? నాకు ప్రూఫ్ కావాలి. ఏం కావాలి? అవునా అవునా? ప్రూఫ్ కావాలన్నా వద్దా? మీకు కావాలన్నా వద్దా? సైంటిఫిక్ ప్రూఫ్ కావాలన్నా వద్దా? రైట్, ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు మనము ఆ సైంటిఫిక్ ప్రూఫ్ తీసుకోబోతున్నాము. దాని గురించి ఈరోజు క్లాస్ అంతా 2 టాపిక్స్ మనం చేస్తున్నాము. ఒకటేంది బ్రహ్మ సత్య అనే దాన్ని నిరూపించడము, అంటే మనం ఏదైతే ఈ పిరమిడ్లో ఉండేసేసి ఏ గురువు గారు అయితే మనకు విషయాలు చెప్పారో ఇదంతా కూడా వాస్తవం అని సైంటిఫిక్గా ప్రూఫ్ చేసుకోవడం. రెండోది ఏంటండి, ఏంటిది రెండో పాయింట్ ఏంది? క్రియేషన్. నీ థాట్స్ నీ వాస్తవాలను ఎలా సృష్టిస్తున్నాయి, నీ ఆలోచనలు నీ వాస్తవాన్ని ఎలా సృష్టిస్తున్నాయని తెలుసుకోవడం. ఎసానో? ఈ 2 టాపిక్స్ మీద మన క్లాస్ ఉంటుంది. ఆ 2 టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బట్ నేను పీపీటీ ప్రజెంట్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ వాట్ ఎవర్ మేబీ నో ప్రాబ్లం. మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చినా రాకపోయినా మీరు ఇన్వాల్వ్ అయితే, ఓకేనా, డీప్గా ఇన్వాల్వ్ అయితే హ్యాపీగా అద్భుతంగా చెప్పగలుగుతాను. రైట్ ఎనీవే. సో ఇప్పుడు నేనేమన్నా అంటే, ఇప్పుడు ఏమన్నా ప్రపంచం 2గా విడిపోయింది అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు? వాళ్ళు కూడా. అంటే నేను చెప్పేదే కరెక్ట్ అంటే వీళ్ళు ఏమన్నారు, నేను చెప్పేదే కరెక్ట్ అన్నారు. వాళ్ళ దగ్గర ఏమో ప్రూఫ్స్ ఉంటున్నాయి, వీళ్ళ దగ్గర ఏమో ప్రూఫ్స్ ఉండట్లేదు. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్, అదేమో మ్యాటర్ కదా. మ్యాటర్ కనిపిస్తుంది నాకు. ఓకే, ఈ మైక్ ఏంటంటే చూపిస్తాను, మరి నీ ఆలోచన ఏంటంటే నాకేం తెలుసు? అంతేనా? నేను మీకు చూపించలేదు కదా నా ఆలోచన ఏందో, నా ఫీలింగ్ ఏందో, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానా లేదా బాధపడుతున్నానా అనేది నాకు సంబంధించిన విషయం. వేస్తాను, ఓకేనా. ఇప్పుడు వీటిని నేను ఎక్స్ప్రెస్ చేయలేను అండ్ దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాను తప్పితే అది ఒక విధంగా నేను ప్రూఫ్ చేయలేను. వేస్తాను. సో కాబట్టి దేనికి బలం పెరిగిద్ది? దేనికి బలం పెరిగిద్దండి? వాళ్ళకి ఎక్కువ బలం. అవునా? అంటే ఎక్కడైతే ప్రూవ్ అవుతుందో అక్కడే బలం పెరిగిద్ది. ఓకేనా. ఇప్పుడు ఈ సైన్స్ అనేది మెల్లిగా డెవలప్ అవుతూ ఉంది. చాలామంది సైంటిస్టులు పుట్టుకొచ్చారు. దాని పేరు మెల్లిగా బయాలజీ వచ్చింది, కెమిస్ట్రీ వచ్చింది, ఫిజిక్స్లో వచ్చింది. ఫిజిక్స్లో మళ్ళీ క్లాసికల్ ఫిజిక్స్ అనేది వచ్చింది. క్లాసికల్ ఫిజిక్స్లో చాలా 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 అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. 400 సంవత్సరాల క్రితం న్యూటన్ అనే మహానుభావుడు ఈ విషయం అనేది ఒక యాంత్రిక పదార్థం అని చెప్పింది. ఇట్స్ ఎ మెషిన్ అని ఏం చెప్పండి, మెషిన్ అని చెప్పాడు. న్యూటన్ లాస్ తీసుకొచ్చాడు, ఈ కెప్లర్ లాస్ తీసుకొచ్చాడు. ఈ కెప్లర్ లాస్ న్యూటన్ లాస్ నుంచి బేస్ చేసుకునేసేసి యంత్రాలు తయారయ్యాయి, మానవ పారిశ్రామికవేత్తలు తయారయ్యారు, మనిషి అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిని చూసేసేసి ఏమవుతుంది, మనం నమ్మాల్సి తప్పనిసరి పరిస్థితి ఏమవుతుందండి. అవునా కదా? సో ఇక్కడ న్యూటన్ అనే మహానుభావుడు వచ్చేసేసి ఈ యొక్క యూనివర్స్ అనేది యంత్రం అని చెప్పి ఏంటండి. యంత్రం అంటే ఏంది చెప్పండి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యంత్రం? ఇట్స్ ఎ ప్రోగ్రామ్డ్. ఎసానో? ఇట్స్ ఎ ప్రోగ్రామ్డ్. అంటే అది నువ్వు ఏం చెప్తే స్విచ్ చేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే అవుతుందా? సో అంటే యూనివర్స్ అనేది యంత్రమైనప్పుడు యూనివర్స్లో ఉన్న నువ్వు ఎవరు? ఏంటి? మెషినే కదా. సో కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్స్ అంతా ఫామ్ అవుతున్నప్పుడు దాంతోపాటే డార్విన్ సిద్ధాంతం కూడా వచ్చిందండి. ఏంది డార్విన్ సిద్ధాంతం? అప్పట్లో డార్విన్ సిద్ధాంతం ఏం చెప్పాడు? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పిండు? కోతుల నుంచి వచ్చా. అవునా? కోతుల నుంచి ఏప్స్ అంటాం. ఓకేనా? కోతుల నుంచి వచ్చాం మనం అంతా కూడా అని చెప్పాడు. డార్విన్ సిద్ధాంతాలు కూడా ఈ యొక్క మ్యాటర్ అంటే దట్ రియాలిటీ యూనివర్స్ అనేది ఒక మ్యాటర్ అనేది ప్రూఫ్ చేయడం స్టార్ట్ చేశాయి కూడా. అంటే సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ అనేది ఒకటి పట్ల చెప్పండి. బలవంతుడిదే రాజ్యం. ఏంది? బలవంతుడిదే రాజ్యం. మరి వాట్ అబౌట్ బలహీనుడు? అంటే యూనివర్స్లో లేదా ఆయనకి? లేదా? లేవా? సో డార్విన్ సిద్ధాంతాలు కూడా ఈ సైన్స్ బలపరిచాయి. ఇలా సాగుతున్న తరుణంలో ఓకేనా, ఒక ఫిలాసఫర్ వచ్చి ఒక క్వశ్చన్ చేశాడు. ఏంటంటే, ఆ బాబు ఇదంతా యంత్రం అంటున్నారు, మీరంతా కూడా ఇదంతా డెవలప్ చేసుకున్నారు, బట్ వాట్ అబౌట్ మై ఫీలింగ్స్? ఏంటిది? నా ఫీలింగ్స్ ఉన్నాయి. ఓకేనా, నా యొక్క ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ ఫీలింగ్స్కి సంబంధించిన విషయం ఏమిటి అనేసి అయితే ఒక క్వశ్చన్ చేశాడు. అప్పుడు ఆ నుంచి ప్రపంచం మొత్తం కూడా అంటే నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, నా థాట్స్ ఈ ప్రపంచం మీద ఇంపాక్ట్ ఏం చూపించట్లేదా? ఆ డార్విన్ సిద్ధాంతం కూడా ఏం చేసింది? ప్రూవ్ చేసింది. కాబట్టి వీళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా ఏం చేశారంటే సైన్స్నే యాక్సెప్ట్ చేసింది, సైన్సే వాస్తవం అని చెప్పింది. అండ్ సైన్స్లో కూడా చాలా 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 రెవల్యూషన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చూస్తున్న చెయ్యి ఏంటిదండి? ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటి? ఇప్పుడు ఏంటండి ఇదేంటిదండి? ఇది చెయ్యనా? ఇప్పుడు నా చెయ్యనా? ఇది చెయ్యి కదా. ఇప్పుడు నేనేమన్నా అంటే
మనం కొంచెం డీప్గా వెళ్దాము, క్వాంటమ్ లెవెల్లోకి వెళ్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకునేసి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన దాన్ని అది రియాలిటీనా కాదా అని చెప్పండి. ఏంది నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి కరెక్ట్గా. ఇప్పుడు ఇది చేయి కదండి, ఇది చేయి కదా. ఇప్పుడు నేను మీకు మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏంది సెల్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏంటిది ఒక మైక్రోస్కోప్ ఇచ్చేసేసి ఈ చేతిని ఆ యొక్క మైక్రోస్కోప్ దగ్గర పెడితే ఏం కనిపిస్తుంది మీకు? సెల్స్ కనిపిస్తాయి కదా. ఏం కనిపిస్తాయండి? సెల్స్ కనిపిస్తాయి. అంటే కణాలు అంటాం. ఏమంటాం మనం తెలుగులో? కణాలు అంటాం. కణాలు కనిపిస్తాయి కదా. ఇప్పుడు చెయ్య కణమా? ఇది చెయ్య కణమా? అట్లొద్దు. ఏదైనా ఒక రియాలిటీనే ఉంటుంది. అవునా కదా? అంటే కణాలతో కూడుకున్న చెయ్యి అంటే నేను ఎలా నేను కూడా చదువుకున్నాను ఇక్కడ. ఏంది ఇది చెయ్య సెల్సా? చెయ్య సెల్సా చెప్పండి. చెయ్య అంటే కాదు, నేను మైక్రోస్కోప్ పెట్టి చూపిస్తాను మీకు. ఏంటిది సెల్సా? ఇప్పుడు సెల్సేనా? ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టకపోతే అది నేను మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా ఇది సెల్సే. మీ యొక్క ఐస్కి, మీ యొక్క కంటికి ఉన్న లిమిటేషన్ వల్ల ఇది చేయలాగా కనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంది? మీకున్న లిమిటేషన్ ఇదా మీ ఐ. ఓకేనా? బట్ ఒక గద్ద కానీ ఒక దాన్ని ఏమంటారు, కొన్ని రకాల జంతువులు ఉంటాయి, అది చూడగలుగుతుంది. డిఫరెంట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని చూడగలుగుతుంది. అవునా? అంటే మీ దగ్గర ప్రాబ్లం ఉంది, వాస్తవంలో ప్రాబ్లం, రైట్? సో ఇప్పుడు ఏం చేశా అంటే ఈ యొక్క సైన్స్ మనం చిన్నప్పుడు ఎంతమంది చదువుకున్నా అంటే సైన్స్ ఎంతమంది చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదివారు కదా. అందరూ 10th క్లాస్ వరకు చదివారు కదా. ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ ఖచ్చితంగా అర్థమైంది. ఇప్పుడు సెల్స్ అనేవి దేంతో ఫామ్ అవుతాయి? ఏంటి చిన్నప్పుడు చదివారు కదా. కణాలు అనేవి దేంతో ఫామ్ అవుతాయి? అణువులు అనేది ఎవరు చెప్పారు? అవునా? అణువులు అని చెప్పారు. మాలిక్యూల్స్ అంటాం. ఎసాను మాలిక్యూల్స్ అనే పేరు విన్నారా? ఇప్పుడు సెల్స్ అనే దాని గురించి డీల్ చేసేది ఏంది? బయాలజీ దేని గురించి చెప్తుందండి? సెల్స్ గురించి చెప్పిద్ది. అవునా? మీరు డాక్టర్ దగ్గర పోతే మీ సెల్స్ మీద మాత్రమే ప్రయోజనం చేయాలి, మీ మాలిక్యూల్స్ గురించి పట్టించుకోడు. ఓకేనా? ఇప్పుడు కొన్ని సెల్స్ కలిస్తే, కొన్ని మాలిక్యూల్స్ కలిస్తే సెల్ అవుతుంది. ఎసాను కొన్ని మాలిక్యూల్స్ కలిస్తే ఏమవుతుంది? సెల్ అవుతుంది. ఇప్పుడు నేను మాలిక్యులర్ మైక్రోస్కోప్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను? ఈ చెయ్యిని చూడమన్నాను. ఏమండి? మళ్ళీ ఈ చెయ్యిని చూడడం. ఇప్పుడు మాలిక్యూలా, ఇది చెయ్యా సెల్లా? ఏంటిది? ఇది మాలిక్యూలా, సెల్లా, చెయ్యా? మాలిక్యూలేనా? రియాలిటీ మారిపోయిందా? అంటే ఇప్పుడు నేనేమన్నాను? సార్ ఇందాక నాకు సెల్లా కనపడ్డది, ఇప్పుడు ఇందాక మామూలు చూస్తే చేయలా కనిపిస్తుంది, ఇప్పుడు మాలిక్యూల్గా కనపడుతుంది. ఇది మాలిక్యూలా, చెయ్యా, లేకపోతే సెల్లా అనేసి మీకు డౌట్ వస్తుంది. వేస్తాను. వాట్ ఈస్ దట్ రియాలిటీ? ఏంటిది ఇది? మాలిక్యూలా? సరే, ఇంక నేను ఇంకొంచెం డీప్గా వెళ్ళాను, ఇంకొంచెం లోతుగా వెళ్ళాను. ఎందుకంటే సైన్స్ బాగా డెవలప్ అయింది కదా. ఓకేనా? సో దీన్ని ఇంకొంచెం మీకు ఏం చేశాను? ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చి ఏం చేశాను? ఆటమిక్ మైక్రోస్కోప్ ఇచ్చి ఇదే చేయని చూడమని ఏమన్నాను? ఇదే చేయని మళ్ళీ చూడండి సార్ అన్నాను. ఏమన్నాను? చూడండి సార్. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? ఆటమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు దేంతో తయారైంది? ఇది యాటంతో తయారైందా? సెల్తో తయారైందా? మాలిక్యూల్స్తో తయారైందా? లేకపోతే ఇది చెయ్యా? ఏది? ఆటంతో తయారైన చెయ్యి అంట. ఓకేనా? ఇదేంటి? వాట్ ఈస్ దిస్ రియాలిటీ? ఏంటిది? ఆటమేనా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఆటమ్ అనేది ఒక పార్టికల్. ఏంటిదండి? అంటే కొంచెం మనము బాగా లోతుగా వెళ్తే తెలుగు పదాలు వాడితే బాగోదు. బట్ మ్యాక్సిమం మీకు అర్థం కాకపోయినా మీరు వీలైతే ఇంకొకసారి వెళ్ళి ఇంటికి వెళ్ళి సైన్స్ పుస్తకాలు చదవండి. అర్థం కాకపోతే నో ప్రాబ్లం. ఓకేనా? పార్టికల్ అంటాం. పార్టికల్ అంటే ఏమిటి? కణము అంటాం. కణము అంటే సింపుల్గా చెప్పంటే మ్యాటర్. ఏమంటారండి? మ్యాటర్. ఓకేనా? సో జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్పిండంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు. జాన్ డాల్టన్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాయంటే, ఓకేనా, అణువుని విచ్ఛిన్నం చేయలేము. ఏంది? అణువుని విచ్ఛిన్నం చేయలేము. ఓకేనా? యూ కెనాట్ డివైడ్ ద ఆటమ్. ఓకేనా? డివైడ్ చేయలేము. అంటే అణువుని విచ్ఛిన్నం చేయలేము అంటే ఏంది? వాట్ ఈస్ ద రియాలిటీ? యూనివర్స్ అనేది దేంతో తయారైంది? దేంతో తయారైందండి? అంటే పరమాణు అంటాము. అంటే తెలుగులో పరమాణువు. ఓకేనా? ఆటమ్ని పరమాణు అంటాము, మాలిక్యూల్నేమో అణువు అంటాము, సెల్నేమో కణం అంటాం. అవునా? ఇప్పుడు నేనేమన్నాను? నేను ఇప్పుడు దేంతో తయారయ్యాయండి? ఒకటే రియాలిటీ చెప్పండి. నేను ఇప్పుడు దేంతో? ఇప్పుడు వాటాం. ఇప్పుడు మీరెవరు? మీరు ఆటమ్సా లేకపోతే చెయ్యా లేకపోతే మనిషా? ఎవరు చెప్పండి? ఆటమ్సేనా? ఆటమ్స్ ఎస్తాను. మీరెవరు? ఆటమ్స్ ఎస్తాను. 70 ట్రిలియన్స్ ఆటమ్స్ ఉంటాయట. నేను మళ్ళీ కొంచెం మనకు ప్రాబ్లం ఉంది, ఒక అయిపోతే బాగుండేది. బట్ ఎనీవే,
యాటముతో తయారయ్యాను నేను, అవునా? అయితే జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాయంటే, అంటే యూనివర్స్ అనేది, సైన్స్ అంతా కూడా ఏం చెప్పిందంటే యూనివర్స్ అనేది యాటమ్స్తో తయారైంది. యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ విత్ యాటమ్స్. యాటమ్స్ అనేవి పార్టికల్ కాబట్టేసేది, యాటమ్స్ అనేవి కణాలు కాబట్టేసేది, యాటమ్స్ అనేది మ్యాటర్ కాబట్టేసేది, యూనివర్స్ అంతా కూడా మ్యాటర్ ఏందండి. యూనివర్స్ అంతా కూడా పదార్థంతో తయారైంది. ఇక ఎండ్ క్లోజ్ అయిపోయింది. ఒక 100 సంవత్సరాల పాటు ఎవరు ఏం మాట్లాడాలి సైన్స్లో కూడా, ఓకేనా? బట్ కొంతమంది ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, నాలాంటి కొంచెం తెక్కున్న వాళ్ళు ఉంటారు కదా, లేదు లేదు ఇదేదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, అవునా? ఇంకొంచెం లోతుగా వెళ్దాము, ఇంకొంచెం డీప్గా వెళ్దాం. వేస్తాను. సో ఇక్కడ మనము, నేను చెప్పాను కదా, ఇప్పుడు ఆటమ్ ఏమైంది, మాలిక్యూల్స్, కొన్ని మాలిక్యూల్కి వెళ్తే ఆటమ్ అయింది, తర్వాత మైక్రో క్యూబ్ అయిపోయింది, ఆర్గానిజం అయింది, సెల్ అయింది, టిష్యూ అయింది, ఆర్గాన్ అయింది, ఆర్గానిక్ సిస్టమ్ అయింది, అండ్ ఆర్గానిజం అయింది, హ్యూమన్ బాడీ అయింది. సో నేనేమన్నా అంటే, మనం చూస్తున్న శరీరం ఏదైతే ఉందో ఇది యాటమ్స్తో తయారైంది అనేసి సైన్స్ ప్రూవ్ చేసింది. సైంటిస్టులు కూడా దాన్నే నమ్మారు, అండ్ జనాలంతా కూడా దాన్నే యాక్సెప్ట్ చేశారు. బట్ మన ఋషులు ఎవరైతే ఉన్నారో, మన ఫిలాసఫర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని నమ్మలేదండి. ఏంది నమ్మలేదు, ఓకేనా? వీళ్ళు చెప్తూనే ఉన్నారు, ఓకేనా, ఇది ఆత్మ అని చెప్తున్నారు. ఇంకా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా, మీ అందరూ తెలుసు, ఇవన్నీ చెప్పనవసరం లేదు. ఓకేనా? సో ఇవన్నీ చెప్పనవసరం లేదు, రైట్? సో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నారు, ప్రాసెస్ అంతా అవుతుంది. బట్ సైన్స్ ఎక్కడ వచ్చి ఆగిపోయిందంటే ఆటమ్ దగ్గర ఆగిపోయిందండి. ఎక్కడ ఆగిపోయింది? ఆటమ్ దగ్గర ఆగిపోయింది. సైంటిస్టులు అంతా కూడా దే యాక్సెప్ట్ దట్ ఆటమ్ ఈజ్ ద అల్టిమేట్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది యూనివర్స్. ఏంటిదండి? ఈ యూనివర్స్ని ఆటంతోనే తయారైంది కాబట్టి ఇదంతా మ్యాటర్ అని చెప్పారు, అవునా? అయితే నీల్స్ బోర్స్ అనే సైంటిస్టులు కానీ, మ్యాక్స్ ప్లాంక్స్ అనే సైంటిస్టులు కానీ, కొంతమంది సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక అద్భుతమైన ప్రయోగం చేసుకుంటూ మెల్లిగా ఏదైతే ఆ జాన్ డాల్టన్ చెప్పాడో, ఆ జాన్ డాల్టన్ తప్పు, అంటే జాన్ డాల్టన్ ఏదైతే చెప్పాడో అది తప్పని నిరూపించడం కోసం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళారు. ఆ ప్రయత్నంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ యొక్క ఆటమ్ అనేది డివైజబుల్. అంటే ఏంది? ఆటమ్ అనేది డివైజబుల్. అంటే ఇప్పుడు నేను దేంతో తయారైంది? ఈ చేయి దేంతో తయారైంది? అరే ఇంకా ఉంది, ఇంకా అయిపోలేదు. ఏంది? ఇంకా చాలా ఉందండి. మనం ఇప్పుడు ఎంత లోతుగా పోతామంటే ఇట్స్ ఐ వెరీ అంటే మనం ఇమాజిన్ చేయలేనంత లోతుగా వెళ్తున్నాం. ఎంతకి? ఇమాజిన్ చేయలేనంత లోతుగా, సూక్ష్మంగా మనం వెళ్తున్నాం. అవసాను సూక్ష్మంలో మోక్షం ఉందా లేదా? ఏముందండి? మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? మీరు డీప్గా వెళ్ళినప్పుడు మాత్రమే మోక్షం ఉంటుంది. రియలైజేషన్ అంటే, మోక్షం అంటే రియలైజేషన్, అవునా? రియలైజేషన్ డీప్నెస్లోనే వస్తుంది తప్పితే సూపర్ఫిషియల్ లెవెల్లో, ఉపరితలంలో మీకు మోక్షం రాదు. కాబట్టి మోక్షం కోసం మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అంతా కూడా రియలైజ్ అవ్వాలి మనం, అవునా? రైట్. ఇప్పుడు నేనేమన్నా అంటే ఈ యొక్క చేతిలో యాటమ్స్తో తయారైందని చెప్పారు, అది కూడా వాస్తవం కాదని చెప్పారు. మళ్ళీ యాటమ్స్ని ఏం చేశారంటే డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం చేశారు? ఓకేనా, రైట్. హౌ బిగ్ యాటమ్ అంటే యావరేజ్ యాటమ్ హ్యాస్ రేడియస్ ఎంత? సింపుల్గా చెప్పండి 1 సెంటీమీటర్లో. అండ్ అడల్ట్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ అంటే 7 ఆక్టిలియన్ యాటమ్స్ అంటాం, ఓకేనా? ఇప్పుడు చూడండి దాని నెంబర్ ఎంత? 7 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో నాకులే. ఎన్ని ఉన్నాయి? 6 సున్నాలేంది? ఎన్ని సున్నాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయి కదా. అంత నెంబర్ మనం అంటే దాన్ని ఆక్టలియన్ అంటారట. మనం యాక్చువల్గా మనకి మహా అయితే మన చదువులంతా కూడా మనం కోట్లలోకి వెళ్ళామన్నా, మిలియన్స్, కొంత ట్రిలియన్స్ వరకు వెళ్ళామన్నా. సో కాబట్టి ఆక్టలియన్ అనే పదం కూడా మనం వినలేదు. అన్ని యాటమ్స్ ఉన్నాయి మన యొక్క శరీరంలో, రైట్? సో దాంతో తయారయ్యాం మనం, రైట్? ఇప్పుడు ఇది కూడా వాస్తవం కాదండి, ఇది కూడా రియాలిటీ కాదు, ఇది కూడా వాస్తవం కాదు. మరి ఇంకేదో వాస్తవం ఉంది. ఆ వాస్తవం ఏమిటంటే, ఓకేనా? సో రైట్. సో వాట్ ఈజ్ యాటమ్? యాటమ్ని డివైడ్ చేస్తే మీరు చిన్నప్పుడు చూసారా? ఇవన్నీ కూడా చూసే ఉంటారు, అవునాగా? ఇవన్నీ చదివారా? యాటమ్ దేంతో తయారైందంటే న్యూక్లియస్ అనేది ఒకటి ఉంటుంది యాటంలో, ఓకేనా? దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంటాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. విన్నారా? కొంచెం డీవియేట్ అవ్వద్దండి, కొంచెం సైన్స్ వస్తుంటుంది. మళ్ళీ సైన్స్ వస్తుందంటే మనకి ఇదేదో మన సబ్జెక్ట్ కాదనిపిస్తుంది, కానీ నేను చెప్పేది మన సబ్జెక్ట్ మాత్రమే. నేను కొంచెం ప్రెజర్ చేసి చెప్తాను, వినండి, ఓకేనా? అర్థమైనా అర్థం కాకపోయినా ఫోకస్ చేయండి, ఓకేనా? ఇక్కడ అంతా కూడా చదువుకున్న అంటే నేనేమన్నా అంటే సైన్స్ ఎప్పుడైతే ప్రూవ్ చేస్తుందో మన యొక్క బిలీఫ్ సిస్టమ్ నిలబడుతుంది. ఏంటండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది సబ్జెక్ట్ మామూలు కూడా చెప్పాలచ్చు. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అండి? మామూలు కూడా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్తున్నా అంటే సైన్స్ ప్రూవ్ చేసిందని చెప్తే మన బిలీవ్ సిస్టమ్ స్ట్రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే సైన్స్ని అక్కడ అది అక్కడ మైక్ ఉందంటే ఇది మైక్ అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు నమ్ముతారు, అవునా కదా? సో సైన్స్ ఏం చెప్తుందంటే అది చెప్పిందంటే స్టాండర్డ్ ఉంటుంది, దాన్ని మనసు లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని మనం బిలీవ్ చేయనవసరం లేదు, అవునా? సో ఇది వాస్తవం కాబట్టి దాన్ని ఎందుకు నమ్మాలి? వాస్తవాన్ని నమ్మాలా?
కనిపించేదాన్ని నమ్మాలనా? అది పుస్తకం అనేసి ఎవరైనా చెప్తే పుస్తకం అనేసి నమ్మాలనా? అది పెన్ అని చెప్తే నమ్మాలనా? ఎందుకంటే అది పెన్నే కాబట్టి, అవునా కదా? సో సేమ్ యాజ్, అందుకనే నేను సైన్స్ చెప్తాను. సైన్స్ చెప్పాలి. సైన్స్ చెప్తే నాకు తెలుసు, సైన్స్ చెప్తే డీవియేట్ అవుతానని తెలుసు, కొంచెం బోర్ కొట్టిద్దని తెలుసు, కొంతమంది అవుట్ ఫోకస్ అవుతానని తెలుసు. కానీ సైన్స్ చెప్పకపోతే మీ బిలీవ్ సిస్టమ్ ఏదైతే ఉందో, మీ యొక్క రియలైజేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అవ్వదు. ఓకేనా? సో కాబట్టేసి మనం అది చెప్తాం, రైట్. సో ఇప్పుడు ఏమైంది, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయి. ఇప్పుడు మన సూర్యుని చుట్టూ కనుక గ్రహాలు తిరిగినట్లు, ఏంటిది, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగినట్లు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతున్నాయి. దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, న్యూట్రాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ ఉన్నాయి. అవి చాలా సూక్ష్మమైన కణాలు, చాలా చాలా సూక్ష్మమైన కణాలు. ఇప్పుడు చెప్పండి నేను ఎవరు? మళ్ళీ ఏంటిది, మళ్ళీ చెప్పండి నేను ఎవరు? అవునా? ఇప్పుడు నేనేంది, దేంతో తయారైనండి? అమ్మ ఇంక చాలు సార్, ఆపండి మా అన్న. అవునా? ఇంక ఆపమంటారా? ఇంకా లోపలికి వెళ్దామా? ఇంక చాలా, ఇంక చాలా లోపలికి వెళ్దామా? ఇంకా లోపలికి వెళ్దామా? ఇంకా డీప్గా వెళ్దామా? అసలు ఈ రోజు ఏదో అంతు చూడాలి, నేనేందో అంతు చూడాలా? నా అంతేందో చాలా రోజులు అయింది నా మీద నన్ను, అంటే వాటాయం అనేసేసి, అవునా? వాటాయం అనేసేసి నేను చాలా రోజులు అయింది డిస్కస్ చేయక. అవునా? మీరు చాలా రోజులు అయిందా డిస్కస్ చేయక? మీ గురించి మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించలేదు కదా? సరే ఈరోజు మనం ఏందో తెలుసుకుందాం, అవునా కదా? అంటే ఇది మీ గురించి, మీ యొక్క వాస్తవం గురించి, మీ యొక్క తత్వం గురించి కాబట్టి మీరు వినకపోతే వేరే వాళ్ళు విన్నా అంటే మీ గురించి మీరే తెలుసుకోవాలి. సార్ రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అయిపోయింది. నేనేమో ఎలక్ట్రాన్స్ తయారని చెప్పాను. ఏంది అంటే ఇది చెయ్యి కాదు, ఇది సెల్లు కాదు, ఇది మాలిక్యూల్ కాదు, ఇది ఆటము కూడా కాదు, ఇదేమో ఎలక్ట్రాను, న్యూట్రాను అంటే ఇంకా సూక్ష్మమైన కణాలు. అవునా? దాని కింద మళ్ళీ ఒక న్యూక్లియస్ ఉంది. వీళ్ళు ఏం చేశారంటే సైంటిస్టులు, ఇంకా మన వాళ్ళు ఆగుతారా? ఆగరు కదా? మనం ఆగుతామా? ఒక జ్ఞాన మహాయోగం కాబట్టి ఇంకోటి, ఇంక నెక్స్ట్ ఇంకా ఇంకెక్కడ కాకపోతే ఇంకొక చోట. అవునా? సో మనం ఎలా అయితే ఆగమో, సైంటిస్టులు కూడా ఏం చేశారంటే ఇంకా డీప్గా వెళ్ళడం స్టేజ్ చేశారు. అక్కడ ఉన్న న్యూక్లియస్ని విచ్ఛిన్నం చేశారు. ఏం చేశారండి? ఇంకా న్యూక్లియస్ని విచ్ఛిన్నం, అదే సూక్ష్మం. ఇప్పుడు మనం ఎంత సూక్ష్మమైన ప్రపంచంలో ఉన్నామంటే, నేను మళ్ళీ చెప్తాను, చాలా సూక్ష్మమైన ప్రపంచంలో ఉన్నాము. ఓకేనా? ఊహించడానికి వీలంత కానీ సూక్ష్మమైన ప్రపంచంలో ఉన్నాము. దాన్ని కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేశారు. విచ్ఛిన్నం చేస్తే ఏం వచ్చిందో చూద్దాం. అవునా? రైట్. సో ఇది న్యూక్లియస్ అండి. ఈ న్యూక్లియస్ని డివైడ్ చేయడం స్టార్ట్ చేశారు. న్యూక్లియస్ని కూడా ఏం చేశారు? డివైడ్ చేశారు, విచ్ఛిన్నం చేశారు. న్యూక్లియస్ విచ్ఛిన్నం చేసరికి వాళ్ళకి అంతుపట్టని, వాళ్ళ ఊహించని రకరకాల సబాట్మిక్ పార్టికల్స్ అంటాం. ఏమంటారు ఇది? సబాట్మిక్ వరల్డ్ అంటాం, ఎలిమెంటరీ పార్టికల్స్ అంటాం, ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. అంటే యూనివర్స్ అనేది దేంతో తయారైందంటే ఈ ఫండమెంటల్ పార్టికల్తో తయారైందని వాళ్ళు చెప్తారు. ఓకే? అంటే న్యూక్లియస్ని కూడా విచ్ఛిన్నం చేశారు. న్యూక్లియస్ని కూడా విచ్ఛిన్నం చేస్తే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఏమయ్యాయి? క్వార్క్స్ వచ్చాయి, మీజాన్స్ వచ్చాయి, బోజాన్స్ వచ్చాయి. ఓకేనా? తర్వాత గ్లూకాన్స్ వచ్చాయి, హిగ్స్ బోజాన్స్ వచ్చాయి, తర్వాత వియాన్స్ వచ్చాయి, న్యూట్రిన్స్ వచ్చాయి. ఇలా రోజుకు ఒక 2-3 రకాల బయటపడుతూనే ఉన్నాయి. ఏదో ఒకటి ఏం బయటపడుతున్నాయండి? ఇంకా కొత్త పదార్థం. ఓరు బాబోయ్ ఏంది ఇప్పుడు? ఓకే. సో మనం ఇప్పుడు ఎంత అయితే ఆశ్చర్యపోతున్నామో, అంటే మనం వింటున్న వాళ్ళం మనమే ఆశ్చర్యపోతున్నాం, చూసిన వాళ్ళు ఎలా ఆశ్చర్యపోతారు? అంటే యూనివర్స్ని ఏమిటి ఈ విశ్వము, ఈ విశ్వం దేంతో తయారైందని కనుక్కోవటానికి చేస్తున్న ప్రయోగాలు లక్షల కోట్ల ఖర్చు పెట్టి నేను చేస్తున్న ఈ ప్రయోగాలన్నీ కూడా ఏదో రూపాయో 10 రూపాయలు లేకపోతే మనం ఈ దీంతో చేయదు, లక్షల కోట్లు. ఓకేనా? జర్మనీ 2 దేశాలను కలిపి ఉంచే ఒక అద్భుతమైన సెర్న్ అనే ఒక పెద్ద ల్యాబొరేటరీ, కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ల్యాబొరేటరీలో కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేసి ఈ ప్రయోగాలు చేసేసేసి ఈ ప్రయోగాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇది ఏంటిదండి? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చింది, ఊరికి రాలేదు. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ యొక్క యూనివర్స్లో ఇంకా సూక్ష్మంగా వెళ్తుంటే అర్థం కాని, అంతుపట్టని, అస్సలు మాస్ లేని, ఇంకా సింపుల్ చెప్పాలంటే మాస్ లేని అంటే ఏంది? ద్రవ్యరాశి. అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఒక 70 కేజీలు ఉన్నాను. అవునా? అసలు మాస్ లేని, అంటే మాస్ అంటూ లేని, ఒక సెకండ్కి 100 కోట్ల వంతు, ఎంతండి? ఒక సెకండ్ కాలంలో 100 కోట్ల వంతు కదిలే పార్టికల్స్, ఒక సెకండ్కి 100 కోట్ల సారు ఎలా కదిలే పార్టికల్స్ బయటపడటం స్టార్ట్ అయ్యాయి. ఏం స్టార్ట్ అయ్యండి? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది కదా, అవునా కదా? అంటే
అసలు ఊహకి కూడా అందనంత సూక్ష్మమైన ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇవన్నీ బయటపడుతున్నాయి. రోజు ఒక 2 పార్టికల్స్ 3 పార్టికల్స్ వాళ్ళకి కొత్త పేర్లు పెట్టడానికి మరి పేర్లు పెట్టాలి కదా! పిల్లలు పుడితే సరిపోతుందా? వాళ్ళకి కూడా పేర్లు పెట్టాలా? సో వీళ్ళకి కూడా పేర్లు పెట్టడానికి అరే ఏం పేరు పెడదాంరా బాబు ఓకేనా? అలా రకరకాల పేర్లు వేల రకాల పార్టికల్స్ స్టార్ట్ అయ్యాయి. సరే మనం ఎక్కడో ఒకసారి ఆగిపోవాలి కదా! ఈ క్లాస్ ఇలా చెప్పుకుంటూ పోతే సరిపోతుందా? మరి వాట్ ఈస్ ద రియాలిటీ? వాట్ ఈస్ ద రియాలిటీ? అవునా? సో వాస్తవం ఏంటి? అసలు మనం ఏంది? యూనివర్స్ ఏంది? ఇప్పుడు ఇది నా చేతిలో ఉన్నది ఏదైతే ఉందో దీన్ని నేను విచ్ఛిన్నం చేసుకుంటా పోతుంటే ఇప్పుడు దీన్నే విచ్ఛిన్నం చేశానండి నేను. ఏంది? యాటమ్స్ అన్నాను, సెల్స్ అన్నాను, సెల్స్ అన్నాను, మాలిక్యూల్స్ అన్నాను, తర్వాత యాటమ్స్ అన్నాను, యాటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నాను, ప్రోటాన్స్ అన్నాను, దాంట్లో న్యూక్లియస్ ఉందన్నాను, మళ్ళీ న్యూక్లియస్ని విచ్ఛిన్నం చేసే బోదాన్స్ మీదాన్స్ వచ్చాయన్నా, మళ్ళీ వాటిని విచ్ఛిన్నం చేసే క్వాక్స్ వచ్చాయన్నాను, క్వాక్స్ తర్వాత హైడ్రాన్ వచ్చిందన్నాను, ఇట్లా రకరకాల అన్నీ వస్తున్నాయి. వాట్ ఈస్ ద రియాలిటీ? వాస్తవం ఏందో అర్థం కావట్లేదు. అవునా కాదా? మీకు అర్థమవుతుందా? ఎక్కడ అవుతాడు ఏం చేయాలి? రైట్. సో ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. ఓకేనా? సో షెల్డన్ గ్లాస్కో అనేసి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన, నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫిజిక్స్లో 1979లో. ఆయన ఏం చెప్పాయంటే వీటి మీద ప్రయోగాలు చేసుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మనకి ఎలా అయితే అర్థం కావట్లేదు ఆయన కూడా ఇలా తలకాయ పట్టుకొని గట్టిగా దాన్ని ఏమంటారు మన సినిమాలలో చూపిస్తే ఎలా ఉంటుంది, తల ఇలా కింద పట్టుకునేసేసి ఏం అర్థం కాని వాళ్ళగా పెట్టేసి అసలు ఏమీ లేకుండా ఏందండి, ఏమీ లేకుండా ఈ ప్రపంచం ఎలా ఉద్భవిస్తుందో, ఈ యొక్క విశ్వం అనేది ఎలా మనగొల్లో ఉందో ఇంతవరకు నాకే అర్థం కాలేదు. ఏంటండి? ఎవరు చెప్పారు ఈ స్టేట్మెంట్? ఎవరు ఇచ్చారు? నోబెల్ ప్రైజ్ విన్నర్, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ కొట్టిన వ్యక్తి ఆయన. అంటే ఆయన ఐక్యూ 200 పైన ఉంటుంది. ఓకేనా? ఎంతండి? మన ఐక్యూ ఎంత ఉంటుంది? 70. ఓకేనా? సింపుల్గా అంటే మనం ఎంతవరకు అర్థం చేసుకుంటాం, మన ఐక్యూని బేస్ చేసుకుంటే ఒక 90 to 100 మధ్యలో ఉంటుంది, కొంతమంది 70 ఉంటుంది. మా అయితే మన హైయెస్ట్ ఐక్యూ ఎంత అంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసులు 120 125 ఉంటుంది. అవునా? మనం జనరల్గా చూసే వాళ్ళలో. ఓకేనా? సో ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ కూడా అర్థం కాని విషయం ఏమిటంటే అసలు యూనివర్స్ అనేది ఎలా ఎక్కడి నుంచి వస్తుందో, ఎలాంటి దాంట్లో వస్తుందో అర్థం కావట్లేదు అనేసి విషయం చెప్పారు. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మ సత్య జగత్ మిథ్య. జగత్ ఏది చెప్పండి, ఏది కరెక్ట్? జగత్ సత్య బ్రహ్మ మిథ్య, అది బ్రహ్మ సత్య జగత్ మిథ్య? ఏం చెప్పాం మనం? జగత్ సత్యం బ్రహ్మ సత్యం. అదే కరెక్టేనా? దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? జగత్ సత్య అంటే బ్రహ్మ సత్య అంటే రెండు యాక్సెప్ట్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది సార్? ఓకే రైట్. సో జగత్ మిథ్య ఏంటిది? జగత్ మిథ్య. నేను చెప్తాను పత్తి గారు చెప్పింది ఎందుకు చెప్పారో చెప్తాను. ఎందుకంటే పత్తి సారు ఒక విషయం చెప్పారంటే అది ఒక సందర్భంలో చెప్పుంటారు. ఓకేనా? ఆయన తెలియక సత్యం. ఓకేనా? ఆ సందర్భాన్ని అనుసరించేసి కొన్ని మాటలు మాట్లాడదు గురువులు. ఎందుకంటే ఆయన స్పీచెస్ ఎన్నో ఉంటాయి, కొన్ని వేల పదాలు మాట్లాడారు, కాంట్రడిక్షన్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పింది ఇప్పుడు బుద్ధుడు చెప్పింది అనుకోండి, ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పడు. ఓషో చెప్పిందంటే ఆయన పొద్దున ఒకటి చెబుతారు, సాయంత్రం ఒకటి చెబుతారు, రెండు. రైట్. అంటే ఆ తత్వంలోకి వెళ్ళని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు. రైట్. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే బ్రహ్మ సత్య జగత్ మిథ్య అంటే అర్థం కాని పాయింట్లోకి వచ్చాము. అర్థం కాని పాయింట్ ఏంది అంటే మరి ఏంది అర్థం కాని? ఏంటిది? ఏంది అర్థం కాని? ఏంది? ఇంకేదో ఉండాలా? ఏది లేని యూనివర్స్ ఎలా ఫామ్ అవుతుంది? అవునా కదా? ఈ విశ్వం అనేది మనగోళ్ళలో ఉందంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఫండమెంటల్ థింగ్. అవునా? ఏమీ లేకుండా ఉండదు కదా మనగోళ్ళు. అవునా? ఉండదు కదా. మరి అదేంటి? అదే సత్యం ఏంటి? అది పదార్థం యథార్థం. ఎక్సలెంట్. మరి యథార్థం ఏంది? వాట్ ఇస్ యథార్థం? యథార్థం ఏంది? యథార్థం బ్రహ్మ. అంటే బ్రహ్మ అంటే ఎవరు? అంటే 3 ముఖాలుండి 4 ముఖాలు ఉన్న వ్యక్తి బ్రహ్మ అంటే? ఏది? గుడ్, బాగుంది. ఇన్వాల్వ్ అవుతున్నా అండి? ఎస్ ఆర్ నో? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న సబ్జెక్టు? ఇన్వాల్వ్ అవ్వకపోతే అర్థం కాదు. ఓకేనా? ఇంట్రెస్ట్ చూపించకపోతే అర్థం కాదండి. ఓకేనా? ఇది అర్థం కాకపోతే మీరు ఏ సబ్జెక్ట్ విన్నా ఉపయోగం లేదు. నేను చెప్తున్నా ఎన్ని మోటివేషన్ క్లాసులు ఏమండి, మీకు మా అయితే డబ్బు వస్తుంది కానీ రియలైజేషన్ రాదు. ఏమొస్తుంది? రియలైజేషన్ కావాలంటే ఈ సబ్జెక్ట్ వినాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈయన ఏం చెప్పిండు? దెర్ ఈజ్ నథింగ్. ఏంటిది? ఏమి లేదు. కానీ ఏమి లేకుండా యూనివర్స్ అనేది ఫామ్ అవుతుంది. విశ్వం అనేది మనగొళ్ళలో ఉంది. విశ్వం లేదా?
కానీ దాని వెనకాల ఏమైనా ఉందా అంటే అసలు ఏమీ లేదు. ఒక సెకండ్ కాలంలో 100 కోట్ల వంతు కదిలే చిన్న చిన్న కణాలు ఉన్నాయి. చాలా సూక్ష్మాతి 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 కణాలతోటి ఈ ప్రపంచం ఏర్పడది. అది ఎనర్జీ అని చెప్పారు కొంతమంది. ఐన్స్టీన్ కొంతవరకు ఎనర్జీ అని చెప్పాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఒక ఎనర్జీ ఫీల్డ్ అన్నాము కొంతవరకు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను చెప్పే పై విషయాలు చాలా ఉన్నాయి. ఓకేనా? మన మాస్టర్స్ ఎన్నో విషయాలు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా చెప్పినంత వరకు కూడా అవన్నీ కూడా పై విషయాలే, కానీ డీప్ కాదు. ఓకేనా? రియాలిటీనే, కానీ వాస్తవం కాదు. వాస్తవం కాదు. మీరు చాలా అన్నారు కదా యథార్థం అనే పదం వాడారు. యథార్థం కాదు. ఓకేనా? అది పదార్థమే. మీరు ఇప్పుడు మోటివేషన్ అనేది పదార్థమే, యథార్థం కాదు. ఓకేనా? ఆ పదార్థంతో పదార్థాన్ని సృష్టించుకోవచ్చు. రైట్? సో నౌ ఇప్పుడు వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ అన్నప్పుడు మరి ఎలక్ట్రాన్ అంటే ఏంది? అవునా? సరే, కొంతవరకు మనం అర్థం చేసుకుందాం ఈ ప్రపంచాన్ని. ఓకే, ఎలక్ట్రాన్ అనే పదం కాడికి వద్దాం. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ అనేసి విషయం కూడా, అంటే నేనేమన్నా అంటే దెర్ ఇస్ నథింగ్ అన్నాం. అంటే ఏంది? యూనివర్స్ అనేది ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అనేది నేను మళ్ళీ చెప్తాను, లాస్ట్లో మీకు చెప్తాను. ఓకేనా? వాట్ ఈజ్ రియాలిటీ అని నేను చెప్తాను. ఓకేనా? సో ఏది ఆపరేట్ చేస్తుందని చెప్తాను. రైట్? సో తర్వాత ఇప్పుడు మనం వాట్ ఈజ్ ఎలక్ట్రాన్, ఎలక్ట్రాన్ అంటే ఏంది, ఓకేనా, అనే విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్ అనేది 2 లక్షణాలు, అంటే 2 రకాల ద్వంద్వత్వం అంటాం. ఏంటంటే అంటే నేను డైరెక్ట్గా చెప్తాను. ఓకేనా? ద్వంద్వత్వాన్ని కలిగి ఉంది. అంటే ఏంటంటే ఒకటి తరంగ స్వభావం, 2 పదార్థ స్వభావం. ఏంటండి? తరంగంగాను ఉంటుంది, పదార్థంగాను ఉంటుంది. అంటే తరంగం అంటే శక్తి, పదార్థం అంటే ఏంటి? పార్టికల్. అంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో పదార్థం అని. ఓకేనా? సో ఈ పార్టికల్గా ఉన్నప్పుడు, ఓకేనా, ఈ యొక్క ఓకేనా, ఇప్పుడు వేవ్స్ రూపంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏదైతే అన్నామో యూనివర్స్ అనేది గౌతమ్ బుద్ధుడు ఒకసారి అన్నాడు అన్నమాట. వాళ్ళ సార్ యూనివర్స్ అంటే ఏంది సార్, అంటే ఈ విశ్వం అంటే ఏంది అనేసి అడిగాను ఒక ఆయన. మరి ఆయన ఎక్కడో ఒకసారి చెప్పాలి కదా సమాధానం. నేను మళ్ళీ చెప్తాను. తత్వవేత్తలంతా కూడా ఒక కాన్షియస్ లెవెల్లో ఉండి చెప్తారు. అర్థమైంది కదా నేను చెప్తున్నది? ఇప్పుడు మీరు నన్ను ఒక రియాలిటీ అడిగానుకోండి, సార్ కూడా చెప్తాను, మేడం కూడా చెప్తాను, ఆ సార్ కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్, వాళ్ళ యొక్క చైతన్యాన్ని బేస్ చేసుకునేది నేను ఒక రియాలిటీ చెప్తాను. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే, బుద్ధుడు ఏం చెప్పాయంటే వాట్ ఈజ్ రియాలిటీ, ఏంటిది ఈ యూనివర్స్ ఏంది సార్ అన్నాడు. ఒక ఆయన వచ్చి, ఒక గ్రేట్ పర్సన్ వచ్చేసి అడిగితే ఆయన ఏం చెప్పారంటే ప్రకంపితో ప్రకంపిత. ఏమన్నాడు? ఇవన్నీ కూడా ప్రకంపనలే, ఇవన్నీ కూడా తరంగాలే అని చెప్పి ఏమన్నాడండి? ప్రకంపనలు అని చెప్పాడు. ఓకేనా? సో యూనివర్స్ ఈజ్ నథింగ్ బట్ వైబ్రేషన్ అని చెప్పాడు, ఆర్ ప్రకంపనలు అని చెప్పాడు. ఓకేనా? సో ఈ యొక్క ఎలక్ట్రాన్ అనేది 2 విధాలుగా డివైడ్ అవుతుంది. ఏం చేస్తుంది? ఒకటేమో తరంగంగాను, రెండోది ఇప్పుడు మనం మళ్ళీ మన ఉపనిషత్తులోకి వెళ్దాము, మళ్ళీ మన ఫిలాసఫీలోకి వెళ్దాం. ఎస్ఆను రైట్. ఇప్పుడు మన ఉపనిషత్తుల్లో కానీ ఫిలాసఫీలో కానీ నేను పుస్తకాల కాడికి పోయినప్పుడు, ఓకేనా, ఏమవుతుంది? ఉన్నది ఒకటే శక్తి. ఏంటిది? ఉన్నది ఒకటే శక్తి, అదే అనేక రూపాల తీసుకుంటూ ఉంది. అదే భగవంతుడి యొక్క స్వరూపం. ఎస్ఆను అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం అదేనా? అన్ని మతాల యొక్క సారాంశం అదేనా కాదా? అవునా? ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తి ఏం చేస్తుంది? వివిధ రూపాలను తీసుకుంటుంది. ఒకటేమో సిద్ధగా మారింది, ఒకటేమో బుద్ధగా మారింది, ఒకటేమో ఇంకొక విధంగా మారింది, ఇంకొక విధంగా మారింది, ఇంకొక విధంగా మారింది. అవునా కాదా? అంటే వివిధ రూపాలు, విభిన్న రూపాలను తీసుకుంటూ ఒకే శక్తి ఉంది అనేసి అంటున్నాం. అవునా కాదా? ఆ శక్తి ఏమిటంటే తరంగం. ఏంటిదండి? అదే నేనేం చెప్తాను. ఇప్పుడు ఈ శక్తి ఏంది? ఏంటిది? వెరీ గుడ్. ఓకేనా? ఆ శక్తి ఏంది? ఆ శక్తి ఏందండి? అరే నేను మళ్ళీ చెప్తాను, వినండి జాగ్రత్తగా వినండి. ఓకేనా? చాలా 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 అద్భుతమైన విషయం మీకు చెప్తాను. దిస్ ఈజ్ ద రియలైజేషన్. వినండి. ఇప్పుడు ఆ శక్తి ఏంది? ఆ ద్వంద్వం ఉందని చెప్పాను. ఓకే, ద్వంద్వం ఉందని చెప్పాను. ఎలక్ట్రానిక్ ఏంది? ఏముంది? సరే ఓకేనా, రైట్, క్లోజ్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ద్వంద్వత్వం ఏంటి అంటే నేను ఏమన్నా అంటే ద్వంద్వత్వం ఉంది కదా, ఆ శక్తి ఏమిటంటే వేవ్. ఓకేనా, అది భగవంతుడు. ఈ శక్తి ఏంది? పార్టికల్. ఇదేంటిది? మన వాళ్ళు ఏం చేస్తారు? తత్వమసి. ఏంది? తత్వమసి. ఏంటిది? తత్వమసి అంటే ఏంది? ఐఎమ్ దట్. అవునా కదా? ఇప్పుడు అదే నేనా కాదా? ఎసాను ఐఎమ్ దట్ అంటారా? తత్వమసి అంటాం మనం. అవునా? ఉపనిషత్తు సారాంశం ఏంది? ఆ వేవ్గా ఉన్న నేను పదార్థంగా మారాను. ఈ పదార్థంగా మారటం వెనకాల ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలోచన. ఏంటండి? ఆలోచన. కాన్షియస్నెస్ అంటాం. ఏమంటారు? కాన్షియస్నెస్ అంటాము, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? సో అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాము. ఓకేనా? సో చూసినప్పుడేమో నేను మనిషిని, చూడనప్పుడేమో భగవంతుని. ఏంటిది? అబ్జర్వర్. వెన్ యూ అబ్జర్వ్ ఇట్, ఓకేనా, యు ఆర్ ఏ పర్సన్. వెన్ యు ఆర్ నాట్ అబ్జర్వ్, అంటే నేనేమన్నా అంటే ఎలక్ట్రాన్ అనేది కానీ అబ్జర్వ్ చేసినప్పుడు, చూసినప్పుడు, ఓకేనా, అదేం చేస్తుంటే మనుగడలో ఉంటుంది, చూడనప్పుడు తరంగంగా మనుగడలో ఉంటుంది. ఏముంటుంది? దీన్ని వేవ్ ఫంక్షన్, కొలాప్సింగ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అంటాము. అంటే కొలాప్సింగ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ అంటే ఏమిటంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రాన్ అనేది, ఓకేనా, నువ్వు చూసినప్పుడు ఈ ప్రపంచం అనేది ఉత్పన్నం అవుతుంది, నువ్వు చూడనప్పుడు ఈ ప్రపంచం
ఉత్పన్నం నిద్రలో ఈ ప్రపంచం ఉందండి? ఉందా? నిద్రలో ఈ ప్రపంచం ఉందా? లేదు మీకు. కానీ మెలుగుతూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనగడలోకి వస్తుంది. వస్తాను సేమ్ యాసిడ్కి ఎలక్ట్రాన్ కూడా అది వేవ్ రూపంలో ఉంటుంది, మళ్ళీ పార్టికల్ రూపంలోకి మారిపోతుంది. నువ్వు కాన్షియస్గా ఉన్నప్పుడేమో అది పార్టికల్గా ఉంటుంది, నువ్వు కాన్షియస్గా లేనప్పుడు అది తరంగంగా ఉంటుంది. ఆ తరంగంగా ఉన్నదాన్ని భగవంతుడి యొక్క శక్తి అంటాము, చిశక్తి అంటాము. ఇదేమో స్థితి శక్తి. వేసాను ఈ పాయింట్, దాన్నే మనం తత్వమతి అంటాము. ఓకేనా? బట్ ఎనీవే, సో మనకున్న టైం ప్రకారం టైం ప్రకారం మనం చూసుకుంటే కొంచెం త్వరగా ముగించాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా మనం ఖచ్చితంగా క్లాస్ చెప్పుకుందాం. ఇంకొక టాపిక్ చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ సార్ ఖచ్చితంగా మళ్ళీ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, అందరూ ఒకసారి సిద్ధ గారికి ఒకసారి గట్టిగా స్టాండింగ్ ఓవేషన్ అండి. స్టాండింగ్ ఓవేషన్ గట్టిగా మన స్టైల్లో 1 2 1 2 1 1 2 1 2 1 1 2 1 2 1. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూర్చోండి. సో మీకు విషయం అర్థమైందా? అంటే మనకు ఆధ్యాత్మిక పరంగా అణువులో ఏదైతే శక్తి ఉందో, అండపిండ బ్రహ్మాండాలలో అణువులో ఏదైతే ఉందో ఈ బ్రహ్మాండంలో కూడా అదే దాగి ఉందని చెప్పేసి మనం తరచూ వింటాంటాం గురువులు చెప్పే మాటలలో. సో అణువులో ఎంత అటామిక్ స్ట్రక్చర్లో ఎంత దాగి ఉందో ఇప్పుడు మనకు సిద్ధ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో చూసారా? సో ఇదంతా అటామిక్ స్ట్రక్చర్లో వస్తుంది. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు మట్టి తింటూ ఉంటా అంటే యశోధర వచ్చి నోటిలో ఏముంది తెరుగురా అని చెప్పేసి అని అంటే చూపించేదే ఈ విశ్వం మొత్తం. అటామిక్ స్ట్రక్చర్ చూపిస్తాడు మొత్తం విశ్వం. అణువు వెనుక సబాటమ్స్ ఇవన్నీ కూడా ఆ విశ్వం మొత్తం చూపిస్తారు. సో ఇది అద్భుతంగా ఉంది కదా సెషన్. మళ్ళొకసారి సిద్ధ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కూర్చున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. క్వాంటమ్ ఫిజిక్స్ కొంచెం టఫ్గానే ఉంది కదా, నేర్చుకోవాలి తప్పదు. బాగుందా? గట్టిగా చెప్పండి కొట్టండి. క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ప్రపంచంలో హైయెస్ట్ సైన్స్. అంత సబ్జెక్ట్ని చక్కగా మనకి ఈ పవర్ పాయింట్ ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. నెక్స్ట్ టైం పెడతామా వద్దా? బాగుంది కదా. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే శ్రీకృష్ణుడి నోట్లో కనిపించినటువంటి ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు అనమాట. సో సార్ని మనం చిన్నగా సత్కరించుకుందాం. నెక్స్ట్ స్పీకర్ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా క్లాప్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వండర్ఫుల్ సెషన్. నేను 1 2 3 చెప్తాను, అందరూ కలిసి ఒకటిసారి చెప్పాలి. నేనేం చెప్పాను అదే చెప్పాను, ఇంతకుముందే చెప్పా. ఎరుక 1 2 3 గట్టిగా చెప్పాలి అందరు కలిసి ఒకటిసారి. 1 1 2 3. ఎస్, అంతర్గత శక్తుల్ని యువతలోంచి మేల్కొల్పడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క అద్భుతమైన స్పీచ్ తీసుకొస్తున్నారు. ఎన్ని టాపిక్స్ ఉన్నాయి కదా, ఎంత నేర్చుకోవాల్సిందో అర్థమవుతుందా? ఇక నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఆరంభం మాత్రమే.